ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 1,80,00,000 వరకు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ, లేకపోతే బంగ్లాదేశు ఇట్లాంటి ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నది తేలింది. డెమోగ్రఫికల్ చేంజ్ అన్నది ఒక వ్యూహాత్మకంగా నిశ్శబ్దంగా చేసుకెళ్తోంది. ఉత్తరాఖండ్లో కూడా వాస్తవంగా భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారి గెలవడం అసాధ్యం అనుకున్నప్పుడు క్రిందసారి గెలిచింది ఏంటంటే ఇట్లాంటి చొరబాటుదారులు, శరణార్థులు. వాళ్ళు శరణార్థులు కూడా కాదు, రకంగా అక్రమ చొరబాటుదారులు అక్కడ స్థిరపడిపోతుంటారు. ఇప్పుడు అవి కూడా క్లీన్ చేస్తున్నారు. పక్కన పెడితే ఎన్ఆర్సీనే అమలు చేయాలేమో. ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు ఉత్తరాఖండ్లో కనిపెట్టింది ఏంటంటే ప్రజల తిరుగుబాటు ప్రారంభించింది. డెహ్రాడూన్లో ప్రతి వారం కూడా, ప్రతి శుక్రవారం కూడా ముస్లిమ్స్, పర్టికులర్గా మెజారిటీ హిందువులు ఉండే గ్రామంలో ఓపెన్ నమాజులు ఏర్పాటు చేస్తున్నారు, భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్రతిసారి కూడా నిదానంగా 50 మంది బయట వాళ్ళు అక్కడికి వస్తున్నారు. హిందువులు మెజారిటీగా ఉండే ఏరియాల్లోనే ముస్లిం ఇళ్ళ దగ్గర, మామూలుగా అయితే ముస్లిమ్స్ నమాజ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి మసీద్ దగ్గరే చేస్తారు, ఇళ్ళ దగ్గర ఇంట్లో చేసుకుంటారు. కానీ ఇప్పుడు చర్చిలు కాకుండా ఇళ్ళ దగ్గర సువార్త సభలు ఎట్లా పెట్టుకుంటున్నారో అట్లాగా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకించినటువంటి వైనం సంచలనం సృష్టిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారన్నమాట. క్రమంగా దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ కొత్తగా మలుపులు తిరుగుతుండటం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. ఉత్తరాఖండ్లో దీన్ని నిరోధించడానికి హిందూ సంఘాలు రంగంలోకి దిగినాయి.